రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తున్నమాట నిజమే. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంటే అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుందా అని నా ఆడబిడ్డలకి అర్థమవుతుంది, ఇప్పటికే అర్థమై ఉంటది. అయినా ఇన్ని ఇబ్బందులున్నా గతంలో ఇచ్చింది తగ్గకుండా ఇస్తూ మీకు ఇచ్చిన మాటను కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించే పరిస్థితి లేదు. భవిష్యత్తులో తప్పకుండా అది ఎలా చేయాలి అన్నది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచిస్తుందని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు డాక్టర్ గారు అడిగారు నా కాన్స్టిట్యున్సీకి 3,500 రోజులు 5,000 ఇల్లు, 1,500 ఇల్లు ఎక్కువ కావాలని. నిజంగానే నేను పుట్టిన నియోజకవర్గం ఇది, నాకు శ్వాసం ఉంటది. పాలేరులో ఎలా అయితే నన్ను గెలిపించి ఈనాడు ఈ ప్రభుత్వంలో నేను ఈ స్థానంలో ఉండడానికి సహాయం దీవించారో అదే రకంగా పుట్టి పెరిగిన నియోజకవర్గం ఈ సత్తుపల్లి నియోజకవర్గం కాబట్టి తప్పకుండా ఈ పుట్టి పెరిగిన నియోజకవర్గం పాలేరులో ఎన్ని ఇస్తే మీ సత్తుపల్లి నియోజకవర్గం దయానంద్ గారు అడిగినట్టు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, చివరిగా మొన్ననే చూశారు, ఇప్పుడు చాలా మంది మిత్రులు భూములకు సంబంధించిన అంశాలు లేవనెత్తుతున్నారు, ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. నిజం, ఆనాడు ఎన్నికల ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశాం. భూ భారతను తీసుకొచ్చుకున్నాం. ఈ భూ భారత ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద రైతన్నలకు భూమున్న ప్రతి ఒక్క భూమి ఆసామికి భరోసా ఇచ్చే విధంగా కొత్త చట్టాన్ని భూ భారతి 2024 కొత్త చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో ఎవరికైతే సుమారు 2,76,00,000 ఎకరాల కోట్ల భూమి ఉందో ఆ ఉన్న అసములందరికీ ఒక భరోసా భద్రత కల్పించే విధంగా విదేశాల సంస్థల నుంచి తీసేసి స్వదేశ సంస్థకి ఇచ్చుకొని ఈనాడు అద్భుతంగా మొన్ననే చట్టాన్ని చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ పెద్దపల్లి మండలంలో కూడా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో భూమి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ రాబోయే 2-3 నెలల్లో పరిష్కారానికి శ్రీకారం చుట్టబోతున్నాం. రెవెన్యూ మంత్రిగా కూడా ఈ ప్రాంతంలో భూమి సమస్యలను పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదేనని తెలుపుతూ, లేదైనందుకు మరొకసారి మీ అందరినీ మన్నించమని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పెద్దపల్లికి కావాల్సిన కోరికలు ప్రధానమైంది మెయిన్ రోడ్డు వైడనింగ్ అండ్ డ్రైన్లు కట్టడం గురించి ఎమ్మెల్యే గారు కూడా అనేక పర్యాయాలు అడిగారు. వీలైనంత తొందరలో దీనికి సంబంధించిన జీవో ఇప్పిస్తాము. అదే రకంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి ఇద్దరు ఇల్లు గురించి అడిగాడు. ఇందాక చెప్పాను, తప్పకుండా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్లకు సంబంధించిన విషయం కూడా చెప్పాను, అవి కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఒక మీ సేవా కేంద్రం అదనంగా కావాలన్నాడు, అది కూడా ఇప్పిస్తానని. అదే రకంగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్కి సంబంధించి అధికారులకి వేదిక మీద నుంచి చెప్తున్నాను, వారు ఏదైతే అడుగుతున్నారో దాన్ని వెంబడే పరిశీలించి నా నోటీస్ కి తేవాలని తెలియజేస్తున్నాను. చివరిగా పెద్దపల్లి గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా చేయమని అడుగుతున్నారు. మీరందరూ కోరుకుంటే, మీ ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటే నగర పంచాయతీగా పెద్దపల్లిని చేయడానికి ఈ ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. చేయించే బాధ్యత కూడా నాదే. మీ ఎమ్మెల్యే గారికి దానికి సంబంధించిన లెటర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను మిమ్మల్ని కోరుతున్నాను. చైర్మన్ విజయబాబు గారు, వేదికపై ఉన్న మిగతా పెద్దలు, సభకు విచ్చేసిన మీరందరికీ నా నమస్కారం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీరు చూశారు. ఇప్పుడు ఇండ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ అయినాయన్నమాట. అదేవిధంగా గ్యారంటీలు 6 గ్యారంటీల్లో చాలా మటుకు గ్యారంటీలు పూర్తయ్యాయి. ఇప్పుడు కారులో వస్తుంటే రాఘమయ్య గారు నాకు
ఒక లిస్ట్ ఇచ్చారు. 33 ఊళ్ళు, 33 ఊళ్ళ రోడ్లు అన్నమాట. మొత్తం చేయకున్నా కొంత నా నిధుల నుంచి పెట్టానని చెప్పాను. అదేవిధంగా 52 కోట్ల రూపాయల రోడ్లు ఐటీడీఏ స్కీమ్ కింద ఇంకో లెటర్ ఇచ్చారనమాట నాకు. అది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన స్కీమ్ కింద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పెనుబల్లి అంటే ఒక అనుబంధం ఉంది. చిన్న విషయం చెప్తున్నాను మంత్రి గారు. పెనుబల్లో మీరు వైసీపీ ఎంపీగా నిలబడ్డప్పుడు, అలాగే మా డాక్టర్ గారు దయానంద గారు నుంచున్నప్పుడు ఉమ్మడి పంచాయతీగా 650 ఓట్ల మెజార్టీతో ఇవ్వడం జరిగింది. రెండోసారి 2018లో మా డాక్టర్ గారికి ఇక్కడ సీట్ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో అపోజిషన్ క్యాండిడేట్ అయినటువంటి వ్యక్తికి 350 ఓట్ల మెజార్టీ ఇచ్చారు మా ఊరు ప్రజలు. మళ్ళీ మా ఆడబిడ్డ మళ్ళీ ఎమ్మెల్యేగా నుంచునే అవకాశం వచ్చి రాగానే మా ఊరు ప్రజలు 310 ఓట్ల మెజారిటీ ఇచ్చి మళ్ళీ మద్దతుగా నిలిచారు. ఇదంతా కారణం ఏమిటంటే ఒకటే, పెనుపల్లి అంటే బ్రాండ్ పురుగులేటి బ్రాండ్ మట్ట. కాబట్టి ఆ దిశగానే ఆ ఓటింగ్ అనేది జరిగింది. దీన్ని గుర్తించాలని చెప్పుకుంటూ మా ముద్దు బిడ్డ మఠా దయానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముఖాం చెక్కులకి అలాగే శ్రీశ్రీలో శంకావిస్తున్నటువంటి మన ముఖ్య అతిథి ప్రియతమ నాయకులు రెవెన్యూ శాఖ మంత్రులు, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రులైనటువంటి పొంగూరు శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ రఘురామ్ రెడ్డి గారికి, విజయబాబు గారికి, వంకలపూడి వెంకటేశ్వరరావు గారికి, వేదికించిన పెద్దలకి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మన పెనుపల్లి గ్రామానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, మరి సిసి రోడ్డు శంకుస్థాపనకి విచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, ఐటీసీ చైర్మన్ గోవా విజయబాబు గారికి, అలాగే మన ప్రియతమ ఎంపీ గారు రామసహాయం రఘురామరెడ్డి గారికి, మిగతా మన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలు, ఇక్కడికి వచ్చేసిన అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు. కొంచెం ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల అనుకున్న సమయం కంటే కొద్దిగా లేట్గా రావడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే నిజమైన ప్రజా పక్షపాతి అని నిరూపించుకునే దిశలో బాగా ఎంపీటీసీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఆశీర్వదించి కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే కనుక సర్పంచులను కానీ వీళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకుంటే మీకు వచ్చే ప్రతి రూపాయి కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేది ప్రతి పథకం కానీ నిజమైన అర్హులైన వాళ్ళకి, పేద ప్రజలకి అందుతుంది. కనుక మీరు ఇంతకుముందు ఎలా అయితే ఎంత విజ్ఞత ఆలోచించి మాకు గెలిపించుకున్నారు, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈరోజు మంత్రి గారికి అచ్చురాపేట, సొత్తుపల్లి 2 నియోజకవర్గాల్లో ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల ఆలస్యం జరిగింది. చాలా మంది మహిళలు కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా 2 మండలాల్లో ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకుంటున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం తరఫున, రేవంత్ రెడ్డి గారి తరఫున, సీనన్న తరఫున, రాఘమయ్య గారి తరఫున అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా పరిపరి విధాలు ఆలోచించి ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అని మనం ఆలోచించుకుంటూ గతంలో ఉన్న కార్యక్రమాలను ఆపకుండా రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి సుమారు 21,000 కోట్ల రూపాయలు 25,65,000 మంది రైతులకు రుణమాఫీ చేసి 500 రూపాయలు క్వింటాలకి బోనస్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం సన్న వడ్లకి 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చి పేదవాడి పిల్లలు మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవడం కోసం చాలని ఆహారం హాస్టల్లో ఇస్తుంటే గత
10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ పేదోళ్ల పిల్లలు ఎలా తింటున్నారు, ఎలా స్కూళ్ళలో ఉంటున్నారని ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే ఇందిరమ్మ ప్రభుత్వం మన రాజ్యం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు 40%, ఆడపిల్లల కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు డాక్టర్ గారు ఇందాక చెప్పారు, ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు 25,35,000 25,35,000 సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు వచ్చినప్పుడే పేదోడికి ఇల్లు కావాలని గుర్తొచ్చేది. ఎన్నికలు వచ్చినప్పుడు టీవీలలో పేపర్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక మోడల్ చూపించి ఈ ఎన్నికల్లో మనని గెలిపిస్తే ఇటువంటి ఇల్లు మనకి ఇస్తామని చెప్పి మాయ మాటలతో 2 సార్లు ముఖ్యమంత్రి అయి ప్రజల చిరకాల కోరిక చిన్న ఇల్లు కావాలనేది విస్మరిస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి సంవత్సరమే 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఇస్తూ అందులో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మీ అందరి ఇళ్ల దగ్గర కూడా ఇప్పటికే సగం మంది ఇళ్లకి యాప్ తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల కోసమని మీ ఇళ్ల దగ్గరికి ఎంక్వైరీకి వచ్చి ఉంటారు. అంటే